నమస్తే అండి. నేను ఇప్పుడు వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఉన్న దీన్నే పెద్దంబర్పేట ఎగ్జిట్ అంటారు. సో ఇది మనకి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి విజయవాడ హైవే. సో మనం వెళ్ళే వెంచర్ కి ఇక్కడ చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక 3 to 4 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. ట్రావెల్ జర్నీ అంతా మీకు చూపిస్తారు. ఎందుకంటే మనం ఒక వెంచర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి: ల్యాండ్, లొకేషన్, లీగాలిటీ, ప్రైస్ అండ్ అప్రిషియేషన్. సో ఈ 5 పాయింట్స్ మీట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దీంట్లో ఒక్కొక్క పాయింట్ ఏంది అనేది నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక్కసారి మీరు ఈ హైవే కానీ ట్రాఫిక్ కానీ చూడండి. దీనికి ఫేసింగ్, ఈ హైవే కనుక ఫేసింగ్ వెంచర్ ఉంటే మీరు ఊహించుకోవచ్చు అది మనకి ఎన్ని రకాల ఎంత తొందరగా అప్రిషియేట్ అవుతుంది, దాని వాల్యూ ఎంత పెరుగుతుంది అనేది. మనం ఈ జర్నీ చూద్దాము, మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఈవెన్ మీరు మాకు డైరెక్ట్ గా వెళ్ళి కూడా మీ సైట్ చూసుకునే విధంగా నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. రండి ప్లీజ్. మనము ఎగ్జిట్ దాటగానే నెక్స్ట్ మనకి సంపూర్ణ హోటల్ ఉంటుంది. జనరల్ గా విజయవాడ, ఖమ్మం ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు. సో ఇటు నుంచి మనము హైవే వెళ్దాం. అయితే ఈ హైవేకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఈ మధ్యన కొత్తగా ఏంటంటే 8 లైనర్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్. కాబట్టి మనకు హైదరాబాద్ లో కనెక్టింగ్ హైవేస్ దేనికి కూడా 8 లైనర్ లేదు. ఓన్లీ మనకు విజయవాడ హైవేకి మాత్రమే ఉంది. ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో రీసెంట్ గా ఈ విజయవాడ హైవే మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది మినిస్టర్స్ ఇటు నల్గొండ, ఇటు ఖమ్మం నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడే ప్రామిస్ చేశారు. ఇటు మనకి ఐటీ హబ్ను కూడా ఇటు షిఫ్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్లు అయితే చేస్తున్నారు. అథెంటిక్ ఇన్ఫర్మేషన్, జీవోస్ అయితే ఇంకా నాకు అంటే నా దగ్గర లేవు. బట్ గవర్నమెంట్ ఆల్రెడీ ముందు అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇటు ఫ్యూచర్ ఉంది. రెండోది, ఈ మధ్య కాలంలో ఎక్కువ సేల్స్ ఇటు విజయవాడ హైవేకే జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్డు కొత్త రోడ్డు, ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఇది 8 లైనర్ 4+4 అనమాట. సో మనము ఇప్పుడు ఎగ్జిట్ 11 నుంచి వస్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 3 to 3.5 కిలోమీటర్స్ లో మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. అది మీరు చూడొచ్చు. మనం వెళ్ళే దారిలోనే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ కనపడుతుంది. మీరు ఇక్కడ నుంచి కూడా కనపడుతుంది మనకి హైవే నుంచి. అదిగోండి రామోజీ ఫిల్మ్ సిటీ. సరే, మనం ఒక్క నిమిషంలో అక్కడ ఉంటాము. మనము రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి వచ్చాము. ఇదే హైవే. ఇది టువర్డ్స్ మనకి ఎల్బీ నగర్, హైదరాబాద్ వైపు. ఇక్కడ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇటువైపు మనము విజయవాడ హైవే. మన వెంచర్ ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది. సో ఇది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నేను తెలియదని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సుమారుగా లెస్ దాన్ 10 కిలోమీటర్స్ అలా మన వెంచర్ ఉంటుంది. ఇది ఎంత ప్రామినెంటో తెలుసు. గిన్నిస్ రికార్డ్ వచ్చిన ఫిల్మ్ సిటీ, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫిల్మ్ సిటీస్. దీంట్లో మనకి డైలీ కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. తర్వాత టూరిస్టులు ఉంటారు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చాలా మంది పాపులేషన్కి ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మన వెంచర్కి ఇది ఒక ఎసెట్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఇది అబ్దుల్లాపూర్ మెట్ అంటారు దీన్ని. సో మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అబ్దుల్లాపూర్ మెట్ ఉన్నాం. మనది కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. మనం వెళ్ళే దారండి ఇది. ఇక్కడ మనకి లాజిస్టిక్ పార్క్ ఉంది. తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డన్ అర్మాన్ ఉంది. సో ఈ ఏరియా కూడా మీకు చెప్తాను, దీన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ప్యారడైజ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ చూస్తే లాజిస్టిక్స్ టౌన్షిప్. మీకు జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను మహేంద్ర లాజిస్టిక్ వాళ్ళ ప్రెమిసెస్ చూపిస్తాను. అలానే ఇక్కడ మనకి జిహెచ్ఎంసి లాజిస్టిక్ హబ్ కూడా ఇక్కడే ఉందన్నమాట. చాలా పెద్దది ఉందన్నమాట. ఇక్కడ ఈ లాజిస్టిక్ పార్క్ కాకుండా ముందు డ్రై పోర్ట్ అనేది మనకి ఇంకొంచెం ముందుకు మన వెంచర్ దాటిన తర్వాత వస్తుంది. సో ఇట్స్ హ్యాపెనింగ్. మీరు చూస్తే విల్ గెట్ అన్ ఐడియా. మీరు చూడొచ్చు, ఇది జిహెచ్ఎంసి, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు రైట్ సైడ్ చూస్తే హెచ్ఎండి ట్రక్ డాక్ లాజిస్టిక్ టౌన్షిప్ ఉంది. సో ఎక్కడైతే మనకి ఇది మహేంద్ర లాజిస్టిక్ సిటీ. సో ఇంకా చాలా ఉన్నాయి ఇలాగ ముందుకు పోతే. కాకపోతే మీకు జస్ట్ ఒక అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఇది రాబోయే రోజుల్లో చాలా హ్యాపెనింగ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు వచ్చేసి ఐ థింక్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉంది. సో ఇంత పాపులేషను, ఇంత మనీ రొటేషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది.
ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ అని అంటున్నామో దానికి ఇది ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ ఇది. సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది, నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అనమాట లాజిస్టిక్ హబ్ అండ్ ఫ్రూట్ మార్కెట్. మనకి హైదరాబాద్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చి కొత్తపేటలో ఉండేది, అది ఇప్పుడు షిఫ్ట్ చేశారు. సో ఫ్రూట్ మార్కెట్లో కూడా మనకి ఎవ్రీడే కొన్ని ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అయితే పక్కా మనం చెప్పగలుగుతాం. మనం వెంచర్కి వెళ్ళే దారిలోనే మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, అది ఒకసారి మీకు చూపిస్తా. ఎందుకంటే నేను చెప్పాను కదా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మెయిన్ ఉండాలి. మనకి హైవే నుంచి వెళ్ళినప్పుడు కనపడదు అనమాట, ఖచ్చితంగా ఇది చూడాలి. నేను మీకు కింద మ్యాప్లో కూడా వీటి లొకేషన్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. చూడండి, ఇది దండు మల్కాపూర్ అనమాట ఇండస్ట్రియల్ పార్క్. ఇది TSIIC, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇది మనకి రోడ్డు లోపలికి వెళ్ళడానికి. ఇది దగ్గర హైవే నుంచి ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇది వైఎస్ఆర్ టైంలో శాంక్షన్ చేశారంట. మనం ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చేసామండి. పక్కన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని కూడా మెన్షన్ చేసింది. సో ఇది చాలా పెద్దది. చూడండి, నేను ఒక్కసారి ఒక అవుట్లైన్ రౌండ్ మీకు చేస్తాను. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది 1200 acres క్యాంపస్ అన్నమాట. దీంట్లో ఇవన్నీ కూడా కొత్త ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ చాలా గొప్పగా దీన్ని డెవలప్ చేసిందండి. అంటే నేను ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఏంటని. బట్ రియల్లీ ట్రెమండస్, చాలా గ్రోత్ ఉంది. మేము యాక్చువల్గా మిట్ట మధ్యాహ్నం తీస్తున్నాము ఈ వీడియోని, కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. అదే ఈవినింగ్ అయితే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ లోపల మనకి ఇండస్ట్రియల్ పార్క్లోనే క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయి, స్టోర్స్ అవి. అంటే బేసిక్గా ఇక్కడ కొంతమంది ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి. కొత్త చిన్న సైజు ఏమంటారు ఉండడానికి ఇండ్లు అవి కూడా ఉన్నాయి, కాలనీస్ టైప్ అనమాట, చిన్నది. బట్ అసలు నేనైతే ఇంత ఉంటుందని ఫస్ట్ టైం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చూస్తుంటే చాలా బాగుంది. మీరు వర్క్ కొన్ని కొత్తగా ఇండస్ట్రీస్ కడుతున్నారు, కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అవి అండర్ వర్కింగ్లో ఉన్నాయి. అదైతే ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ అయితే చూసాము ఇండస్ట్రియల్ పార్క్. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంటుంది. యాక్చువల్గా ఇది KTR గారు ఓపెన్ చేశారు, ఆ టైంకి నేను కూడా వచ్చాను. చాలా బాగా చేశారు, అంటే ఒక ఫోకస్, ఒక విజన్తో చేసుకుంటూ వస్తున్నారు. ఇట్స్ రియల్లీ గుడ్. సో ఎందుకంటే ఇదంతా నేను మీకు చూపించాలి, ఎందుకంటే మనకి వెంచర్కి పక్కనే ఇంత ఉంది. ఇది నిజమా కాదనేది చాలా మందికి తెలియదు. బట్ ఇంత మంచి వెంచర్ ఉంది, ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకొని చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా, మనం అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ చూసాము, తర్వాత వచ్చేసి మనకు అక్కడ ఫ్రూట్ మార్కెట్, తర్వాత లాజిస్టిక్ పార్క్, తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. ఇక్కడ నుంచి 2 minutes మనం వెంచర్లోకి వెళ్తాం. మనం రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి 7 minutes ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసిన తర్వాత అంటే మనకి ఇక్కడ ఏదైతే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి 2 minutes ఇందా మనం చూస్తుంది, అక్కడి నుంచి ట్రావెల్ చేసిన తర్వాత మన వెంచర్ వస్తుంది. చూడండి, ఇది హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము. ఇది కూడా ఊరే అనమాట, బొర్రలగూడెం అనే ఊరికి ఆనుకొని ఉంటుంది. ఇది మల్కాపూర్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మల్కాపూర్ లోనే ఉంది. మన వెంచర్ ఇది phase 1. ఇది మీరు చూడండి, ఇది ఆల్రెడీ ఎంత బాగా డెవలప్ చేసామో. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఇది హైవే నుంచి 100 feet రోడ్ అనమాట. సో 100 feet రోడ్డు మన వెంచర్లో నుంచి వెళ్ళడం అనేది మనకు చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది అయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ అమ్ముతున్నాం ఇందులో, నెక్స్ట్ ఫేజ్లో మీకు బెస్ట్ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ నుంచి దాటినాక 5 kilometers వెళ్ళిన తర్వాత మీకు ఎపిటోమ్ వస్తుంది. ఎపిటోమ్ కూడా హైవే ఫేసింగ్ ఏం కాదు, అది హైవే నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న రేట్ల కంటే కూడా 30% రేట్లు మన దగ్గర తక్కువ ఉన్నాయి.
కారణం ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, బట్ మనం ఉంది. అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైట్ మనకి ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ మల్టీ యూటిలిటీ జోన్లో ఉంది. అంటే మీకు ఆ జోన్స్ గురించి నేను ఒక బేసిక్ ఐడియా మీకు ఇస్తాను. సో మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మనకి చాలా జోన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే నివాస యోగ్యం ఉండేది ఓన్లీ 5 జోన్సే. అవి ఏంటంటే మల్టీ యూటిలిటీ జోన్. ఈ మల్టీ యూటిలిటీ జోన్లో మనం ఇండస్ట్రియల్ పర్పస్ వాడచ్చు, పబ్లిక్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్కి అది ఎప్పుడైనా కమర్షియల్ యాక్టివిటీ ఉండే జోన్ అనేది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇక రెండోది వచ్చేసి R1 జోను, R2, R3, R4 ఇవన్నీ కూడా డొమెస్టిక్ అనమాట. ఇక్కడ చాలా జోన్స్ వేరే ఉన్నాయి, వాటర్ బాడీస్ అని, తర్వాత కన్జర్వేషన్ జోన్ అని, పెరి అర్బన్ జోన్ అని అవన్నీ ఉంటాయి. అవన్నీ అసలు ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. అయితే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని కన్జర్వేషన్ జోన్స్లోను తర్వాత పెరి అర్బన్ జోన్స్లో కూడా పర్మిషన్స్ ఇస్తుంది. బట్ పర్మిషన్ దేనికి ఇస్తారు? ఆ జోన్కున్న రూల్స్ నిబంధనలకు అనుకూలంగా. అంటే ఏంటి ఆ నిబంధనలు అంటే, ఈ పెరి అర్బన్ జోన్ ఏంటంటే మనకు ఒక 100 గజాలు మనం కొనుక్కున్నాం అనుకోండి, 100 గజాల్లో ఓన్లీ 25% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్కి హెచ్ఎండిఏ ఇస్తారు. అలా చాలా లేఅవుట్లు అట్లా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందని చెప్పేసి అమ్మేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకొని అప్లికేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ 25% కంటే ఎక్కువ ఎలా చేయరు. 75% గ్రీనరీకి వదిలేయాలి, ఓన్లీ 25%. తర్వాత మనకు హైట్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి అనమాట. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ పెరి అర్బన్లో కట్టడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మన వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ మీకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రియల్ ఎస్టేట్ అనేది రేపటి రోజు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది తీసుకుంటాం కాబట్టి ఇది ఇవాళ ఇమీడియట్గా రేట్ వస్తుంది లేకపోతే ఇమీడియట్గా డబుల్ అవుతుందని ఎవరు చెప్పరు. ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఇది మల్టీ యూటిలిటీ జోన్ అనేది అడ్వాంటేజ్. మీకు ఇటువైపు మొత్తం ఊరు అనుకొని ఉంది, దాని బొర్రలగూడెం అనే ఊరు అంటారు. సో ఇది వచ్చేసి మల్కాపూర్లో ఉంటుంది. మనకి మల్కాపూర్ అనేది ఈస్ట్ సైడ్ వచ్చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట. సో ఇండస్ట్రియల్ కారిడార్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. మీకు ఇక్కడే మనం ఇందా చూసాము 1200 ఎకరాలు, ఇంకొక 1200 ఎకరాలు, 2400 ఎకరాలు మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. ఒక 1 lakh పీపుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తర్వాత ఇది హైవేకి ఉంది. తర్వాత మనకి 100 feet రోడ్లోనే మనకి మన వెంచర్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో మీరు కొన్న ప్రాపర్టీ ఇవాళ కాకపోతే రేపన్నా దీనికి ఒక మంచి అప్రిషియేషన్ ఉంది అని చెప్పడానికి ఇంతకు మించింది అయితే ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ నాకేం కనపట్లేదు. ఎందుకంటే మనకి విజయవాడ హైవే, స్టేట్ హైవే, ఇది రెండు మన నేషనల్ హైవే, రెండు తెలుగు రాష్ట్రాలు కనెక్ట్ చేస్తుంది. దీనికి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, రిచ్ పీపుల్ ఉంటారు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మనకి 8 లైనర్ మనకి సిటీ నుంచి అవుట్స్కట్స్ వరకు ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇది 6 లైనర్ కూడా శాంక్షన్ అయింది ఈ విజయవాడ హైవే. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని నమ్మి తీసుకోవచ్చు. మీరేంటంటే నేను కింద మీరు ఈ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లేఅవుట్ ఒకటి, దీని లొకేషను, ఇంకా ఏదన్నా ప్రాథమిక సమాచారం అంతా నేను పెడతాను, దీని ప్రైజింగ్ అంతా మీరు చూడండి. నా వాట్సాప్ నెంబర్ లింక్ పెట్టాను. ఒకవేళ ఎన్ఆర్ఐస్ మీరు బయట నుంచి నైట్స్ మీరు జనరల్గా అక్కడ మీకు డే ఉంటుంది కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. నాకు కాల్ చేయొచ్చు, కింద నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను పంపిస్తాను. ఇది లీగల్గా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్, రెరా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి చూడండి. నేను ఒకసారి మీకు అవుట్లైన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇది మనకి సెకండ్ ఫేజ్ అండి. చూడండి మనకి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, కానీ మేము లాంచ్ చేయలేదు. ప్రాబబ్లీ ఈ మంత్లో చేస్తాము. ఎలక్షన్స్ అవి అని కొంచెం ముందు వెనక అవుతున్నాము. వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నా అజంప్షన్, ఇందాక మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. మనం ఏదైనా సరే వెంచర్ అది ఇన్వెస్ట్ చేయాలంటే 5 ఆస్పెక్ట్స్ మనం చూసుకోవాలి: ల్యాండ్, లొకేషన్, లీగాలిటీ, ప్రైస్ అండ్ అప్రిషియేషన్. ఇప్పుడు ల్యాండ్ అంటే ఇప్పుడు మనకి మీరు సాయిల్ చూడండి, ఇదంతా చాలా స్ట్రాంగ్ సాయిల్, నేచర్ బాగుంది. మనం ఏదైనా రేపు బిల్డింగ్ కట్టుకున్నా కూడా క్రాక్స్ రావడం కానీ, లేకపోతే ఇప్పుడు సౌడు భూములు, ఇసుక భూములు అలా అనుకుంటే మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. రెండోది లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్ కూడా తగ్గుతుంది. బట్ ఇక్కడ అలా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది మన ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి లొకేషన్. మనం జనరల్గా లొకేషన్ అనే దాన్ని బట్టే ఆ స్థలం యొక్క విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ లొకేషన్ అని చెప్పినప్పుడు ఇది మనకి మేము లొకేషన్కి 2 పర్ఫెక్ట్ అంటే ఒక నో ఎక్స్క్యూజ్ డెఫినేషన్స్ ఇచ్చాము. ఇది ఖచ్చితంగా ఎనీ హైవేకి లేదా మినిమం 60 feet రోడ్డుకి దగ్గరలో ఉండాలి. ఆబ్వియస్లీ ఇది హైవేకి ఉంది.
రెండోది 100 feet రోడ్డు ఉంది. ఫస్ట్ క్రైటీరియా మీట్ అయ్యాం. రెండోది ఖచ్చితంగా ఊరికి 1 kilometer లోపల ఉండాలని చెప్తాము, బట్ ఇది ఊరికి ఆనుకొనే ఉంది. ఇది సెకండ్ క్రైటీరియా కూడా మీట్ అయింది. కాబట్టి ల్యాండ్ లొకేషన్ అనేది మనకి టిక్ పెట్టేసుకోవచ్చు. తర్వాత లీగాలిటీ. ఇక లీగాలిటీ అనేసి అంటే ఏంటంటే మనకి ఏదైనా కూడా మనకి తెలంగాణలో మనకి ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1954 నుంచి కూడా మనకి లింక్ డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మన వెంచర్ ఏదైనా సరే 1954 నుంచి లింక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కోర్టు కేసెస్ లేకుండా, ఎక్కడ లింక్ బ్రేక్ కాకుండా, తర్వాత ఇనాం భూములు కానీ లేదంటే గవర్నమెంట్ భూములు కానీ ఇలాంటివి ఏమి ఉండదు. సో మీరు కొనాలనుకుంటే నా దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ ఒపీనియన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా టోకెన్ అడ్వాన్స్ కడితే మేము ఇచ్చేస్తాము. సో మనకి థర్డ్ క్రైటీరియా. ఇంకా ఫోర్త్ క్రైటీరియా ఏంటంటే ప్రైస్. హైదరాబాద్లో చాలా వరకు రియల్ ఎస్టేటు కొన్ని ఏరియాలో సక్సెస్ కాలేదు, సేల్స్ పడిపోయినాయి అంటే ఒకటే రీజన్ ఏంటంటే 10 రూపాయలు ఉన్న వస్తువుని 20 రూపాయలకి అత్యాశతో చాలామంది రియల్టర్స్ రేట్ ఎక్కువ పెంచి అమ్ముతున్నారు. అలా ఉన్న చోట బిజినెస్ అనేది జరగదు. ఎప్పుడైనా కూడా సప్లై డిమాండ్ అనేది ఈక్వల్గా ఉండాలి, అంటే ఈక్విలిబ్రియంలో ఉండాలి. అది ఎప్పుడైతే మనం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం అవుతుంది. ఇప్పుడు మా వెంచర్ ఏదైతే ఉందో చాలా రీజనబుల్ ప్రైస్. మీరు ఈ ఏరియాలో ఉన్నదానికంటే మనది ₹1 తక్కువే ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదు. మేము కస్టమరే దేవుడు అని నమ్మి కస్టమర్లకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు అమ్మేసిన తర్వాత కూడా మళ్ళీ 4 yearsలో మీకు డబుల్ ప్రైస్ రావాలి అనే ధ్యేయంతోనే మేము ఏదైనా వెంచర్ చేస్తున్నాము. ఈ వెంచర్లో ఎజ్యూర్డ్ 4 రిటర్న్. ఇప్పుడు మా పాత వెంచర్ ఉంది. ఈ పాత వెంచర్లో మేము అమ్మిన రేటుకి డబుల్ కాదు, ట్రిపుల్ సేల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రైస్లో సేల్ అవుతుంది. కాబట్టి నాకు ప్రైస్ పాయింట్లో కూడా నేను టిక్ పెట్టుకోవచ్చు. ఇక లాస్ట్ అప్రిషియేషన్ ఉంది కదా, నేను అదే అంటున్నాను. 4 yearsలో మనకు డబుల్ కానీ ఏ వెంచర్ అయినా ఏ ప్లాట్ అయినా అది వేస్ట్. నేను ఛాలెంజ్ చేస్తాను, 4 yearsలో మీకు ఇది అప్రిషియేట్ అవుతుంది. దానికి కావాల్సిన ప్రణాళిక కానీ, దానికి కావాల్సిన మార్కెటింగ్ సిస్టమ్ కానీ, దానికి కావాల్సిన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ మా దగ్గర ఉంది. మీరు నమ్మొచ్చు. మీకు కనుక ఇది వెంచర్ నచ్చి మీరు చూడాలనుకుంటే కింద నెంబర్లకు సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ప్రభాకర్ సైనింగ్ ఆఫ్.